క్లాస్ నంబర్ 3 ఈ రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. లెసన్ నంబర్ 2 మరియు లెసన్ నంబర్ 1 బాగా ప్రాక్టీస్ చేశారని, లెసన్ బాగా విన్నారని ఆశిస్తున్నాను. లెసన్ నంబర్ 1 లో మనం ఇండివిజువల్ లెటర్స్ ని చూసాం. లెసన్ నంబర్ 2 లో మనం ఆ ఇండివిజువల్ లెటర్స్ ని ఏ విధంగా మిక్స్ చేయాలో నేర్చుకున్నాం. మిక్స్ చేసిన తర్వాత దాని యొక్క ఆకారం, షేప్ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం బాగా తెలుసుకున్నాం. ప్రాక్టీస్ బాగా చేస్తే థర్డ్ క్లాస్లోకి రండి. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మనం లెసన్ నంబర్ 3 ను స్టార్ట్ చేయబోతున్నాం. లెసన్ నంబర్ 3, ఈ లెసన్ యొక్క పేరు వచ్చి హరకాత్. హరకాత్ అంటే ఏమిటంటే ఇది ఒక బహువచన పదం అండి. హరకాత్ అనేది ఒక బహువచనం. దీని యొక్క ఏకవచనం వచ్చి హర్కత్. హర్కత్ ఇది ఏకవచనం, ఇది బహువచనం. హర్కత్ అంటే ఏమిటంటే జబర్, జేర్, పేష్ ఈ మూడిని కలిపి హర్కత్ అని అంటారు. జబర్ దీన్ని అంటారు, దీన్ని జేర్ అంటారు, దీన్ని పేష్ అంటారు. సోదరులారా, సోదరిమణులారా, మీకు అర్థం అవ్వలేదని నేను అనుకుంటున్నాను. రండి ఇంకా డీటెయిల్గా తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇండివిజువల్ లెటర్ని మనం తీసుకుందాం. బా, ఇది ఇండివిజువల్ లెటర్. బాను మనం తీసుకున్నాం. దీన్ని జబర్ అంటారు అని అన్నాను. ఈ జబర్ దీన్ని ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఏమవుతుంది? బా, జబర్, బా. ఓకేనండి. జబర్ ఎప్పుడైతే బా పైన వెళ్తుందో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా వస్తుంది? బా, జబర్, బా. ఎప్పుడైతే జేర్ మనం తీసుకుందామో బా పైన, బా, జేర్, బీ. జబర్ అయితే పైన వస్తుంది, జేర్ అయితే కిందకి వస్తుంది. అలాగే బా, పేష్, బూ ఇలా చదవాలన్నమాట. బా, జబర్, బా, బా, జేర్, బీ, బా, పేష్, బూ. జబర్ పైన, జేర్ కింద, పేష్ పైన. దీన్ని గుర్తించండి. వీటి గురించి ఈరోజు మనం చర్చించుకుంటాము. దీనినే హర్కత్ అని అంటారు. ఈ మూడింటిని కలిపి హర్కత్. ఇది ఒక ఏకవచనం, దీని యొక్క బహువచనం హరకాత్. ఇప్పుడు అర్థమైందని ఆశిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ప్రియమైన విద్యార్థులారా, ఎప్పుడైతే జబర్తో కూడిన లెటర్ను మనం చదువుతామో దాన్ని ఏ విధంగా చదవాలంటే బా, జబర్, బా. ఎప్పుడైతే జబర్తో కూడిన లెటర్ను చదువుతామో ఆ సమయంలో ఏ విధంగా చదవాలంటే మన యొక్క మౌత్ అనేది ఓపెన్ అయిపోతుంది. బా, జబర్, బా, తా, జబర్, తా. మన నోరు, మన లిప్స్ ఓపెన్ అవుతాయి. అదే విధంగా మన యొక్క వాయిస్ అనేది మెల్లమెల్లగా రైజ్ అవుతుంది, వాయిస్ పెరుగుతుంది. అలాగే బా, జేర్, బీ మన వాయిస్ మెల్లమెల్లగా డౌన్ అవుతుంది. బా, పేష్, బూ మన యొక్క లిప్స్ అనేవి రౌండ్గా వచ్చేస్తాయి. బా, పేష్, బూ, తా, పేష్, తూ, సా, పేష్, సు. మీరు గమనిస్తున్నారో లేదో, మీకు బాగా అర్థం అవ్వాలని తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే హర్కత్ వచ్చి ఒక లెటర్ కి యాడ్ అవుతుందో ఆ లెటర్ ని ఏమని పిలుస్తారంటే ముతహర్రిక్ అని పిలుస్తారు. ముతహర్రిక్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇది సింగిల్ లెటర్ కాదండి, దానిపైన హర్కత్ ఉంది. హర్కత్ వేటిపైన అయితే ఉంటుందో దాన్ని ముతహర్రిక్ అని అంటారు. ఇది బేసిక్స్. ఒక నోట్స్లో రాసుకుంటే మీకు చాలా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కేవలం చదివించుకుంటూ వెళ్ళిపోవడం లేదు, బేసిక్స్ గ్రామర్ యొక్క నాలెడ్జ్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనిని ముతహర్రిక్ అని అంటారు. కేవలం బానే కాదు, మిగతా ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే, సా, జేర్, ఫీ దీన్ని కూడా ముతహర్రిక్ అంటారండి. అలాగే ఈ లెటర్ ఏమిటి? అలిఫ్. అలిఫ్ పైన ఎప్పుడైతే హర్కత్ వచ్చి యాడ్ అవుతుందో దీన్ని అలిఫ్, జబర్, ఆ అని చదవకూడదు. దీన్ని ఏం చదవాలంటే హంజా, జబర్, ఆ. హంజా, జబర్, ఆ. ఎందుకంటే ఎప్పుడైతే హర్కత్ వచ్చి అలిఫ్ పైన యాడ్ అవుతుందో దానిని హంజా అని పిలుస్తారు. దానిని హంజా అని పిలుస్తారు. ఇది కూడా హంజానే, ఇది కూడా హంజానే, ఇది కూడా హంజా, ఇది కూడా హంజా. సోదరులారా, సోదరిమణులారా, అలిఫ్ సింగిల్ గా ఇప్పుడు మనం అలిఫ్ అని చదవకూడదు. హంజా, జబర్, ఆ, హంజా, పేష్, ఊ
ఈ విధంగా మనం చదవాలి. లెట్స్ ఎంటర్ ఇంటూ ది టాపిక్. లెసన్ నెంబర్ 3, పేజ్ నెంబర్ వచ్చి 4. ఈ విధంగా ఉంటుంది, చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 4, లెసన్ నెంబర్ 3, హర్కాత్. చూశారు కదా, ఫస్ట్లోనే ఉంది అలిఫ్. దీన్ని అలిఫ్ అని చదవాలి, కానీ మనకి అక్కడ ఏముందండి? హంజా జబర్ ఆ. హంజా జబర్ ఆ బ్లాక్ కలర్లో ఉన్నది అలిఫ్ లాగా కనబడుతుంది, కానీ దానిపైన హర్కత్ వచ్చేసింది. హర్కత్ వచ్చింది, అది ముతహర్రిక్ అయింది. హర్కత్ వచ్చి యాడ్ అయితే ముతహర్రిక్ అవుతుంది. సో ముతహర్రిక్ కాబట్టి దానిని హంజా అని పిలవాలి. హంజా జబర్ ఆ, హంజా జేర్ ఈ, హంజా పేష్ ఊ, హంజా పేష్ ఊ. ఈ విధంగా చదవాలి. ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చింది, మళ్ళీ చూడండి. బా జబర్ బా, బా జేర్ బీ, బా పేష్ బూ. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చదవాలి ఇంకొకసారి మనం చదువుదాం. హంజా జబర్ ఆ, హంజా జేర్ ఈ, హంజా పేష్ ఊ. దీన్ని మిక్స్ చేసి చదవండి. ఆ, ఈ, ఊ. అలాగే బా జబర్ బా, బా జేర్ బీ, బా పేష్ బూ, బా బీ బూ. ఈ విధంగా మనం చదవాలండి. తర్వాత ఏముంది? తా. తా జబర్ తా, తా జేర్ తీ, తా పేష్ తూ. ఇవి ఉన్నాయి. తా జబర్ తా, దీన్ని సాగతీయకూడదండి. తా జబర్ తా, ఈ విధంగా సాగతీయకూడదు. తా జబర్ తా, ఈ విధంగా కూడా చదవకూడదు. ఈ విధంగా కూడా మనం చదవకూడదు, మధ్యలోనే ఆపేయకూడదు. దీన్ని నార్మల్గా చదవాలి. తా జబర్ తా, మరీ సాగతీయకూడదు, మరీ ఒకేసారి ఆపేయకూడదు. నార్మల్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి. తా జబర్ తా, తా జేర్ తీ, తా పేష్ తూ, థా జబర్ థా, థా జేర్ థీ, థా పేష్ థూ. అండ్ 5th పేజ్లోకి వద్దాం మనం. ఓకేనండి. జీమ్. జీమ్ జబర్ జా, జీమ్ జేర్ జీ, జీమ్ పేష్ జూ, జీమ్ జబర్ జా. ఓకేనండి. అలాగే నెక్స్ట్ హా. హా జబర్ హా, హా జేర్ హీ, హా పేష్ హూ. సెకండ్ లైన్లోకి వద్దాం. సెకండ్ లైన్లో అది స్కై బ్లూ కలర్లో ఉంది. మనం ఫస్ట్ లెసన్లో చర్చించుకున్నాం. టోటల్గా 7 హురుఫే ముస్తఅలియా అని ఉంటాయి. అవన్నీ స్కై బ్లూ కలర్లో ఇండికేట్ చేశారు. అవి బాగా మీకు గుర్తున్నాయా? ఆ 7 లెటర్స్ ఏమిటో గుర్తు పెట్టుకోండి. సోదరులరా, సోదరిమణులారా, ప్రియమైన విద్యార్థులారా, సెకండ్ లైన్లో ఫస్ట్ లెటర్ చూడండి. ఖా జబర్ ఖా, ఖా జేర్ ఖీ, ఖా పేష్ ఖూ, దాల్ జబర్ దా, దాల్ జేర్ దీ, దాల్ పేష్ దూ. ఓకేనండి. దాల్ పేష్ దూ. ఈ విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా బాగా అర్థమవుతుంది. రా. రా జబర్ రా, రా జేర్ రీ, రా పేష్ రూ. జా. జా జబర్ జా, జా జేర్ జీ, జా పేష్ జూ. అండ్ తర్వాత
सीन, सीन जबर सा, सीन जेर सी, सीन पेश सू. ఎప్పుడైతే దీనిపైన 2 డాట్స్ వచ్చేస్తాయి, 3 డాట్స్ వచ్చేస్తాయో దీన్ని మనం ఏమంటామండి? షీన్. షీన్ కి మరియు సీన్ కి డిఫరెన్స్ నేను మరియు లాస్ట్ క్లాస్లో బాగా మనం తెలుసుకున్నాం. డాట్స్ ద్వారా మనం లెటర్స్ను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే లెటర్స్ మిక్స్ అవుతాయో ఆ సమయంలో మనం డాట్స్తోనే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. షీన్ జబర్ షా, షీన్ జీర్ షీ, షీన్ పేష్ షూ. దాని తర్వాత స్వాద్. హరకత్ ఎన్నండి మొత్తం? 3. జబర్, జేర్ అండ్ పేష్. స్వాద్ జబర్ సో, స్వాద్ జేర్ సి, స్వాద్ పేష్ సు. దాని తర్వాత ఈ లెటర్ ఇప్పుడు దోద్. దోద్ జబర్ దో, దోద్ జీర్ వి, దోద్ పేష్ వు. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేద్దామండి. అలాగే హరకత్ టోటల్ 3, జబర్, జేర్ అండ్ పేష్. ఈ 3ని కలిపి హర్కత్ అని అంటారు. అలాగే దీని యొక్క బహువచనం వచ్చి హరకాత్. మనం లెసన్ యొక్క పేరు అదండి, హరకాత్. తో జబర్ తో, తో జీర్ తీ, తో పేష్ తూ. అలాగే డాట్ వస్తే లెటరే మారిపోతుంది. జో జబర్ జో, జో జీర్ జీ, జో పేష్ జూ. ఆ తర్వాత అన్నీ మనం బోర్డులోనే నేర్చుకుందాం, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు కూడా. ఐన్, ఐన్, ఐన్. జబర్, జేర్ అండ్ పేష్. ఐన్ జబర్ ఆ, ఐన్ జీర్ ఈ, ఐన్ పేష్ రు. డాట్తో లెటర్ చేంజ్ అయిపోతుంది. ఈ లెటర్ ఏమవుతుందండి? గైన్. ఒక్కసారి మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. సేమ్ అలాగే ఐన్ లాగే. గైన్ జబర్ గా, గైన్ జీర్ గీ. And next one is ghain pesh gu. ఆ తర్వాత qaf. జబర్, జేర్, తర్వాత అండి పేష్. ఈ 3 గురించి మనం ఈరోజు ఈ లెసన్లో నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదండి. ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి మెల్లమెల్లగా. కానీ లెటర్స్ని మనం బాగా ఐడెంటిఫై చేయాలి. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్గా చేయాలి. ఆఫ్ ఇది హురూఫీ ముస్తఅలియాలో వస్తుంది. గ్రీన్ స్కై బ్లూ కలర్ ఉంది చూడండి. హురూఫీ ముస్తఅలియాలు ఇది కూడా ఒకటి 7 లెటర్స్లో. కాఫ్ జబర్ కా, కాఫ్ జీర్ కీ, కాఫ్ పేష్ కు. దాని తర్వాత సింపుల్ కాఫ్ అండి. ఇది జబర్, జేర్, జేర్ పేష్. చదవండి. కాఫ్ జబర్ కా, కాఫ్ జీర్ కీ, కాఫ్ పేష్ కు. కానీ గమనించండి, ఈ కాఫ్కి ఈ కాఫ్కి ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి చదివి చూపిస్తాను చూడండి. కాఫ్ జబర్ కా, కాఫ్ జబర్ కా. డిఫరెన్స్ చాలా ఉంటుందండి. ఓకే. తర్వాత లామ్, లామ్, లామ్. జబర్, జేర్, పేష్. లామ్ జబర్ లా, లామ్ జేర్ లీ, లామ్ పేష్ లూ. తర్వాత మీమ్,
మీమ్ జబర్ మా, మీమ్ జేర్ మీ, మీమ్ పేష్ మూ. తర్వాత నూన్ అండి. నూన్ జబర్ నా, నూన్ జేర్ నీ, నూన్ పేష్ నూ. వావ్. వావ్ జబర్ వా, వావ్ జేర్ వి, వావ్ పేష్ వూ. హా. హా జబర్ హా, హా జేర్ హీ, హా పేష్ హూ. సేమ్ ఇంకో హా ఉంటుందండి. దాన్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి? హా జబర్ హా. ఇప్పుడే మనం చదివాము. ఇది హా, ఇది హా. దాన్ని ఐడెంటిఫై చేయాలి, అలాగే ప్రొనౌన్సియేషన్లో మనం దానిని కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు హంజా. హంజా జబర్ ఆ, హంజా జేర్ ఈ, హంజా పేష్ ఊ. ఇది కూడా హంజానే వస్తుంది, ఎందుకంటే దానిపైన హర్కత్ ఉంది, అది ముతహర్రిక్ లెటర్. హంజా జబర్ ఆ, హంజా జేర్ ఈ, హంజా పేష్ ఊ. అండ్ లాస్ట్ యా. యా జబర్ యా, యా జేర్ ఈ, యా పేష్ యు. ఈ విధంగా మనం థర్డ్ లెసన్ను కంప్లీట్ చేసుకున్నాం. కానీ మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి ఇంకొకసారి రివిజన్ చేద్దాం. ఒకసారి పేజ్ నెంబర్ 4 లెసన్ నెంబర్ 3 స్టార్టింగ్లోకి రండి. హంజా జబర్ ఆ అక్కడ ఉంది కదా, డైరెక్ట్గా చదివి నేను వినిపిస్తాను, మీరు కూడా అలాగే చదవడానికి ప్రయత్నం చేయండి. చదవండి. ఆ, ఈ, ఊ, బా, బీ, బూ, తా, తీ, తూ. చూస్తున్నారు కదా, ఎప్పుడైతే జబర్ని మనం ప్రొనౌన్స్ చేస్తున్నామో, ఒక లెటర్ పైన ఎప్పుడైతే అది వస్తుందో దాన్ని మనం ప్రొనౌన్స్ చేసే సమయంలో మన యొక్క వాయిస్ రైజ్ అవుతుంది. జేర్ చదివే సమయంలో వాయిస్ డౌన్ అవుతుంది. పేష్ చదివే సమయంలో మన యొక్క లిప్స్ రౌండ్ అయిపోతున్నాయి. థా, ఫీ, ఫూ, జా, జీ, జూ, హా, హీ, హూ, ఖా, ఖీ, ఖూ, దా, దీ, దూ, దా, రీ, దు, రా, రీ, రూ, జా, జీ, జూ, సా, సీ, సు, షా, షీ, షూ. మీరు కూడా చదువుతుండండి నాతో పాటు. సా, సి, సు, దో, ది, దు, తా, తీ, తూ, జా, జీ, జూ, ఆ, ఐ, ఊ, గా, గి, గు, ఫా, ఫీ, ఫూ, కా, కీ, కు, కా, కీ, కు, లా, లీ, లు, మా, మీ, ము, నా, నీ, ను, వా, వి, వు, హా, హీ, హూ, ఆ, ఈ, ఊ, యా, ఈ, యు. అల్హమ్దులిల్లాహ్. ఈ విధంగా మనం థర్డ్ లెసన్ను కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా ఈ విధంగానే చదవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక్కసారి హర్కత్తో చదవడానికి ప్రయత్నం చేయండి. ఎలా అంటే హంజా జబర్ ఆ, కాఫ్ జబర్ కా,
కాఫ్ జేర్ కీ, ఈ విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత డైరెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. కా కీ కు, డైరెక్ట్గా కూడా చదవండి. 3 times మిస్టేక్స్ లేకుండా, వితౌట్ ఎనీ మిస్టేక్ హర్కత్ ద్వారా చదవండి. అండ్ 3 times డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ 21 క్లాసెస్ అల్హమ్దులిల్లా మనం ఖురాన్ షరీఫ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇది 3rd క్లాస్ అండి. ఈ విధంగా టోటల్గా 21 క్లాసెస్ ఉంటాయి. ఇన్షా అల్లాహ్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఖురాన్ షరీఫ్ చదివేస్తారు. ఆఫ్టర్ 21 క్లాసెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్షా అల్లాహ్ మళ్ళీ మనం 4th క్లాస్లో కలుద్దాం.